రూపాయల టికెట్లు 3,300 అటు పోతాయి, 300 ఈవిడికి వస్తాయి. ఈవిడ కింద వాళ్ళకి దానా వేస్తుంది. ఈ రోజు సినిమా వాళ్ళు కానీ ఇండస్ట్రీలో మన వాళ్ళు ఎవరైనా కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళు, నా ఫోన్ ఎప్పుడు నా చేతిలో ఉంటుంది, నేను పిఏకి ఇవ్వను. ఎవరికి అవసరం ఉన్న టికెట్లు కావాలన్నా ఎవరు వేసిస్తారు ఒకసారి అడగండి. ఎవరి దగ్గరైనా మేము ₹1 తీసుకున్నామేమో అడగండి. నాకు కావాల్సిన వాళ్ళు వస్తే వాడు చిన్నోడైనా నేను వెళ్ళి దర్శనం చేయిస్తాను దగ్గరుండి, నా పనులన్నీ వదులుకొని. నాకేమొస్తుంది? ఎవరైనా అలా చేస్తారా? మా పిఏకి చెప్తాను మీరు ఫాలో అప్ చేసుకోండి అంటారు తప్ప, నేను రూమ్స్ మేమే తీసి వాళ్ళు నేరుగా రూమ్ లోకి వెళ్తారు, రూమ్ లోంచి నేరుగా దర్శనానికి వస్తారు, మళ్ళీ రూమ్కి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్తారు. అంత కంఫర్ట్ గా మేము చూపిస్తాం. అలా చూసినోడే ఈరోజు మాట్లాడుతున్నాడు ఒకడు ఎక్స్ట్రాలు. సో వాడికి ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ అనేది ఇస్తాడు. ఎందుకంటే జబర్దస్త్ లో ఆల్మోస్ట్ అందరూ దర్శనాలకు వచ్చిన వాళ్ళే, మా ఇంటికి వచ్చిన వాళ్ళే, అందరికీ కృతజ్ఞత ఉంది ఒకడికి తప్ప. ఆ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తారా మీరు డబ్బులు తీసుకోలేదని? మీరు ఇందాక మాట అన్నారు దేవుడు ఉన్నాడు. ప్రమాణం చేస్తాను. తిరుమలకు వచ్చి చేయమంటారా, ఇక్కడ చేయమంటారా, మీ ఇష్టం. నేను ఎక్కడైనా చేస్తాను. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఒక్క టికెట్ కూడా నేను డబ్బులకి అమ్మలేదు.